కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీఆర్ బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు. ఈస్ట్ జల్లరిపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా 3 టీడీఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు. అంతేకాదు పెద్ద ఎత్తున దస్పల భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది. రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. నేను ఎవరిని వదలబెట్టను. మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా? మన పైన కేసులు పెడతారా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపిస్తారా? ఏమన్నారు తల్లి? 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు. అందుకే బాబు గారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా.